మనిషి సృష్టిని ప్రతి సృష్టి చేయగలడా అంటే మనిషి ఇంకొక మనిషిని ఆర్టిఫిషియల్ గా ప్రొడ్యూస్ చేయగలడా? 1996 లో ఈ డిబేట్ చాలా పెద్దగా ఉండేది. అప్పట్లో సైన్స్ లోనే ఒక బ్రేక్ త్రూ వచ్చింది. రీజనరేటివ్ మెడిసిన్ లో ఇంతటిది సాధ్యమా అనిపించింది. అదే రెప్లికాని సృష్టించడం. ఒక జంతువును పోలిన జంతువు లేదా ఒక మనిషిని పోలిన మనిషి సృష్టించగలిగితే ఏమవుతుంది? ఈ డిస్కషన్ కారణం ఫాదర్ ఆఫ్ క్లోనింగ్ ఇయాన్ విల్ముట్. ఇయాన్ విల్ముట్ అనే వ్యక్తి నిన్న చనిపోయారు. ఆయన బ్రిటిష్ ఎంబ్రియాలజిస్ట్. అసలు ఈయన ఎందుకంత ఫేమస్? 1996లో డాలీ అని చెప్పి మొట్టమొదటి క్లోన్డ్ షీప్ ప్రపంచానికి తెలిసింది. ఒక షీప్ ని క్లోన్ చేసి చూపించారనమాట. డాలీ దాని పేరు పెట్టారు. ఒక ఫేమస్ సింగర్ పేరుని తీసుకొచ్చి పెట్టారు. యాక్చువల్గా ప్రాజెక్ట్ పేరు 6LL3 అన్నమాట. ఆ ప్రాజెక్ట్ ని రోజ్లిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనిమల్ బయోసైన్సెస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. దీన్ని లీడ్ చేసిన టీంకి అధ్యక్షుడు ఇయాన్ విల్ముట్ అనే ఒక గొప్ప ఎంబ్రియాలజిస్ట్.